కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి భారతీయుల్ని అత్యంత కిరాతకంగా కాల్చి చంపడం దుర్మార్గమైన చర్య అని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం బద్వేలులోని బాలుర ఉన్నత పాఠశాల నుంచి ఆర్టీసీ బస్టాండ్ మీదుగా 4 రోడ్ల కూడలి వరకు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు మాదన విజయ్ కుమార్, జి వెంకట సుబ్బారెడ్డి, ఎం రవిశంకర్, చింతమనేడి రామచంద్రారెడ్డి, ఆవుల వెంకట్, మేక అంకయ్యలు మాట్లాడుతూ కాశ్మీర్లోని పహల్గాంలో అత్యంత పాశవికంగా ఉగ్రవాద దాడికి పాల్పడ్డారన్నారు. అలాగే ఈ దాడి దేశ భౌమాధికారంపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామన్నారు. నేరుగా ఎదుర్కోలేక ఇలా దొంగ దాడులకు దిగడం పిరికి పందల చర్య అని వారు విమర్శించారు. ప్రపంచంలో భారతదేశం ఆర్థికంగాను రాజకీయంగాను ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకొని ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాతులు అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో మరియు జమ్మూ కాశ్మీర్లో 370 అధికరణ రద్దు, 35A రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగంగాను భారతదేశంలో ఆర్థికంగాను సామాజికంగాను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలను పూర్తిగా పెకిలించినటువంటి తరుణంలో పాకిస్తాన్ యొక్క సైన్యాధిపతి ఇచ్చినటువంటి ఒక పిలుపుతో పాకిస్తాన్ యొక్క ఉగ్రమూకలు భారతదేశంలో అమర్నాథ్ యాత్రకు భారీ సంఖ్యలో యాత్రికులు అనేటువంటి వాళ్ళు రికార్డు చేయడం, అదేవిధంగా పర్యాటక రంగం అనేది అభివృద్ధి చెందుతూ జమ్మూ కాశ్మీర్లోని ఉపాధి అవకాశాలు మెరుగవుతూ అక్కడ ఉన్నటువంటి ఉగ్రమూకలు పూర్తిగా అంతరించినటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ తీసుకున్నటువంటి వెనుక వైపు ఉన్నటువంటి పాకిస్తాన్ ఉగ్రమూకలను పురికొల్పి వారి ద్వారా భారతీయుల యొక్క ఐక్యతను దెబ్బతీయాలని భారతదేశంలో తిరిగి జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదాన్ని ఎగదోలాలనేటువంటి ఉద్దేశంతో ఈ దాడిని పురికొల్పడం జరిగింది. గతంలో జరిగినటువంటి సంఘటనలు ఉరి కావచ్చు, మరొక సంఘటన ఇప్పుడు పహల్గాంలోని బైసన్ ప్రాంతంలో జరిగినటువంటి దాడి సంఘటనకు వ్యతిరేకంగా భారతీయులందరూ కూడా ప్రస్తుత ప్రభుత్వానికి పూర్తి మద్దతు అనేటువంటిది ఇస్తారు. మరియు పాకిస్తాన్ను ఆర్థికంగా పూర్తిగా దెబ్బతీయాలి భవిష్యత్తులో పడతా ఉంది. నేరుగా ఎదుర్కోలేక పిరికి పంద లాంటి చర్యలకు పాల్పడాన్ని మరి ఉపాధ్యాయులుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి చర్యలను పాకిస్తాన్ విడనాడకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రజలు మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఒక త్రాటిపైన రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా దాడిలో మరణించినటువంటి కుటుంబాలను, వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రభుత్వాలు ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఐక్యత వేదిక కార్యక్రమంలో ఈరోజు జరిగినటువంటి ఈ ర్యాలీలో మేము ఒకటే పిలిపిస్తున్నాము. భారతీయులారా, ఈ భారతదేశంలో నివసిస్తున్నటువంటి అన్ని మతాల వారికి ఒకటే పిలిపిస్తున్నాను. రేపు మత కుల వర్గం లేకుండా ప్రతి మతానికి కూడా ఇదే దాడి జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికి ఇదే హెచ్చరిక చేస్తున్నాము. ప్రతి ఒక్క మతము కులము అన్ని కూడా భారతీయులుగా ఐక్యత చెంది మనమందరం కట్టుబడి ఆ ఐక్యత రూపంలో మనం వెళ్ళి ఇటువంటి దాడులను, ఉగ్రవాద దాడులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈరోజు అమరవీరులు అనేటువంటి దాదాపు 27 మంది అమాయక ప్రజలు వాళ్ళని పొట్టలు పెట్టుకున్నారు. వాళ్ళకి ఈ సందర్భంగా మా బద్వేల్ రీజన్ నుంచి ఉపాధ్యాయుల తరపు నుంచి వాళ్ళ కుటుంబాలకు వారికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ జై బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి. కూడా మనందరం కూడా సమన్వయంగా ఉండి అందరము కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నాం. అదే మాదిరిగా చూడండి, నిన్న జరిగినటువంటి సంఘటనలో ముఖ్యంగా ఈ తీవ్రవాదము ఏదైతే తీవ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు
మరీ ముఖ్యంగా బట్టలు కూడా తీసి ఏదైతే వీళ్ళు హిందువులు అని వాళ్ళు నిర్ధారణ చేసుకున్న తర్వాతనే వాళ్ళని కాల్చడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భారతీయులుగా గుర్తించబడి అందరూ ఐకమత్యంగా ఉండి ఆ ఉగ్రవాదానికి ఎవరు కూడా సపోర్ట్ చేయకుండా అందరము దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. కాబట్టి ఈ ఉగ్రవాదము అనేది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఉండకుండా ఉండాలంటే మనందరం ఐకమత్యంగా ఉండాలి. ఈ దాడిని భారతదేశం మీద దాడిగా మేమంతా పరిగణిస్తున్నాం. ఇలాంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అని మన బద్వేల్ ప్రాంత ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక చనిపోయిన వారికి బద్వేలు రీజన్ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తరపున అశ్రు నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తారు.